జలక్లా అంటే అరెస్ట్ చేసి లోపలేసి ఒక బెయిల్ మీద ఏదో రకంగా ఎప్పటికైనా వస్తారు. అలాగని చెప్పి వాళ్ళు ఏం మానరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ గొంతు నొక్కడం అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఇది గొంతు నొక్కడం అనను, ఈ దుర్భాష తప్పు. చేయడం వల్ల ఇది అవుతుంది. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అవతల వ్యక్తులు అంటే వీళ్ళది మీరు ప్రొజెక్షన్ చూస్తే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఆ వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేస్తారు. వాళ్ళు అట్లాంటోళ్ళు ఇట్లాంటోళ్ళు పర్సనల్ గా చేస్తారు. ఆ విధంగా వాళ్ళకి ఎందుకు మనకి దరిద్రం. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇలాంటి మాటలు మాట్లాడి ఒళ్ళంతా పులిసేలా కొట్టించుకున్న వాళ్ళు ఎవరికి పెద్ద పెద్ద పదవులు రాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పట్టాభికి ఏమొచ్చిందండి? ఒళ్ళు పులిసేలా దేనికి? ఆ 2 లక్షలే అంత ఇస్తారు. అతను ఎంత ఖర్చు పెట్టుంటాడు ఆ లెక్కనైతే. ఏంటి అతనికి ఎమ్మెల్యే ఏమైనా ఇచ్చారా, ఎమ్మెల్సీ ఇచ్చారా? పాపం అతని పేరేంటి, బ్రహ్మం, మొన్న పెళ్లి కూడా చేసుకున్నాడు. అంత చేస్తే అతనేది ఎట్లాంటిది నోటితో విమర్శలే. అప్పుడు అవి చేసిన తప్పనిదే అన్నమ్మా. అట్లాగా వాళ్ళకి ఎవరికి ఏం పెద్ద పెద్ద ఎరగదీసే పదవులు వచ్చినాయి. ఇప్పుడు జనసేనలో కిరణ్ రాయలు ఉన్నారు, ఏమైంది అతనికి? ఏమైందని? లేకపోతే ఇట్లాగా విమర్శించి తన్నులు తిన్నటువంటి వాళ్ళకి కేసులు పెట్టించుకున్న వాళ్ళకి ఏమొచ్చినాయి పెద్దగా ఒరగబెట్టి? ఈవెన్ తెలంగాణలోనే అంతే. ఏది అతనంతటా అతను సాధించుకున్నటువంటి వాడు మల్లన్న ఒకడు ఎమ్మెల్సీ, అతను తప్పించి మిగతా ఎవరైనా సరే ఆ ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు.